హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చిక్కుడుకాయ ఆలు టమాటా కర్రీ చేసుకుందామండి. ముందుగా నూనె కాగింది, అందులో ఒక చిన్న అంగుళం దాల్చిన చెక్క వేసుకుందాము. అది వేసిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందామండి. ఉల్లిపాయ లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేద్దామండి. ఇంకొంచెం వేగాలండి. ఇలా వేగుతున్నప్పుడే ఉల్లగడ్డ వేసుకుందాము. అంటే ఉల్లిపాయతో పాటు ఈ బంగాళదుంప కూడా వేగిద్దండి. ఇలా వేగుతున్నప్పుడు మళ్ళీ టమాటాలు వేసేద్దామండి. కొంచెం పెద్ద సైజు టమాటాలు 2 కోసుకున్నానండి. ముందుగానే కలుపుకుందామండి. ఇవి బాగా మగ్గాలండి. మగ్గాక చిక్కుడుకాయ వేసుకుందాము. టమాటాలు వేసాం కదండి, ఇవి మగ్గాయండి. ఇదిగోండి, ఇలా అంటే పేస్ట్ లాగా అయిపోవాలండి. మెత్తబడిపోయింది ముక్క. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుందాము. చిక్కుడుకాయ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ ఉప్పు, ఇంకొక 1/2 స్పూన్ వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకుందామండి. వీటన్నిటిని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నానండి. వీటిని సిమ్లో పెట్టిపోయి బాగా మగ్గనిద్దాము. అంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిస్తే కూర టేస్ట్ బాగుంటుందండి. ప్లేట్ పెట్టేస్తున్నాను. కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇలా మగ్గనిస్తే మనము ఉప్పు, కారం, పసుపు వేసాం కదండి, అదంతా ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగా వచ్చిద్దండి. ఇంకొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక వాటర్ పోద్దాం. ఇంకోసారి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. అంటే వాటర్ పోయాలి కదండి, అందుకని చూద్దాము. ఓకే, ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు వాటర్ పోద్దాము. చాలండి. ఇందులో ఏం మసాలాలు ఏం అవసరం ఉండదండి. ఇలానే కర్రీ బాగుండిద్ది. అంటే మనం ముందుగా ఆయిల్ వేడైనప్పుడు ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క వేసాం కదండి, అదే బాగా టేస్ట్ ఇంక్రీజ్ అయ్యిద్ది. మూత పెట్టేద్దామండి. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చాక మళ్ళీ కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఐదు విజిల్స్ అయిపోయినాయండి. ప్రెషర్ పోయాక కర్రీ ఎలా ఉందో చూద్దాము. మూత తీసి చూద్దామండి. ప్రెషర్ అంతా పోయింది. ఓకే, నీళ్ళు ఉన్నాయని చూద్దాము. నీళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి సిమ్లో పెడదామండి. కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఆయిల్ బాగా తేలిందండి పైకి. చాలండి. ఇలా
గ్రేవీ లాగుంటే చాలు కర్రీ. ఇంకా స్టవ్ ఆపేద్దాము. అంతేనండి. నా ఈ కూర నచ్చినట్లయితే, చేసిన విధానం నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.